పేదోడుల సెమెన్ ఎవరు వినలేదా? సో పేదోడుల సెమెన్ గురించి మొదట మాట్లాడుకుందాం. మీరు మామూలుగా ఎద ఇంజక్షన్లు వేసుకున్నట్టయితే ఒక గ్రామంలో 100 దూడలు పుట్టాయంటే అందులో సగం కుర్రదూడలు సగం పేదోళ్ళు పుడతా ఉంటాయి. ఒక 5-10 దూడలు అటు ఇటుగా పుడతా ఉంటాయి. అంటే ఒక గ్రామం లెక్కేసుకోకూడదు. ఒక గ్రామమో ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఒక దేశమో లెక్కేస్తే అప్పుడు ఉద్యోగం 1 లక్ష దూడలు పుట్టాయనుకుంటే అందులో 50,000 కుర్రలు 50,000 పేదోళ్ళు ఉంటాయి. మన గ్రామం ఒకటి ఇల్లు ఒకటి లెక్కేసుకోకూడదు. సో ఆ విధంగా ఒక 6 నెలల సంవత్సరం గడిచేసరికి ఏమవుతుందనంటే మన దగ్గర కుర్రదోడు ఏది మిగలదు. ఉండే 1-2 దూడలు కూడా పోతాయి. పేదోళ్ళు మాత్రమే మిగులుతాయి. ఎందుకంటే అవే పెద్దవైతాయి, తరుపులైతాయి, సూదేస్తే కడతాయి, ఆవులైతే పాలిస్తాయి, దూడను పెడతాయి, మనకు లాభం వస్తుంది. సో వేసిన సూదల్లా పేదోడు పుట్టిందంటే లాభం ఉంటుందా ఉండదా? వేసిన సూదల్లా పేదోడే. సో అలాంటి సెమెన్ కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ఏంటంటే మీకు వేసిన సూదల్లా పేదోడు పుడుతుంది. అది మొదటి లాభం. రెండో లాభం ఏంటంటే పేదోడు కాబట్టి ఈనేటప్పుడు కూడా ఆవుకి ఏం సమస్య ఉండదు, సులభంగా ఈనేస్తుంది. మూడో లాభం ఏంటంటే మామూలుగా పుట్టిన దూడలు కట్టినాయనుకోండి, అవి 10 లీటర్లు ఇస్తాయనుకుంటే నేను చెప్పే ఈ పేదోడుల సెమెన్ కట్టింది అనుకో, అది 14-15 లీటర్లు ఇస్తుంది. ఇంకా ఎక్కువ పాల సామర్థ్యం కలిగి ఉంటుంది. సో అదొక లాభం. ఇంకొక లాభం ఏంటంటే మీ గ్రామంలో నాటావులు ఉన్నాయో లేదో కనపడలేదు, 1-2 కనపడతా ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకటి ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో చాలా అండర్స్టాండింగ్ మారుతా ఉంది, రైతుల యొక్క అవగాహన మారుతా ఉంది. ఈ నాటావులతో సంబంధించిన పాలు గాని మన భారత సంతతికి చెందిన జాతులు ఉన్నాయి, గిర్రు, ఒంగోలు, సాహివాలు, తార్పార్కర్ అని. వీటికి సంబంధించిన పాలు గాని చాలా డిమాండ్ పెరుగుతుంది. టౌన్లలో అయితే 100 రూపాయలు, 110, 120 రూపాయలు పెట్టే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంత రేటు లేకపోయినా మంచి విలువ అయితే ఉంటుంది. సో అవి కొనుక్కోవాలంటే ఇప్పుడు ఢిల్లీకో, హర్యానాకో, పంజాబ్కో, ఉత్తరప్రదేశ్కో ఎక్కడికో పోయి కొనుక్కొచ్చుకోవాలి. అది కూడా లక్షలు పెట్టాలి, పోయి దూరం శ్రమపడి తెచ్చుకోవాలి. ఆ సమస్య లేకుండా మేమిచ్చే పేదోడుల సెమెన్ ఆ జాతికి సంబంధించి కూడా ఉంది. అది వేసుకుంటే నేరుగా మీకు పేదోడులు పుడతాయి. వాటి నుంచి కూడా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. సో ఆ జాతికి సంబంధించిన దూడలు కూడా మీరు ఇక్కడెక్కడే పుట్టించుకోవచ్చు అనేది ఇంకొక లాభం. ఇంకొక లాభం ఏంటంటే ఒక్క సూది తయారు చేయాలంటే 675 రూపాయలు, 2 సూదులు 1350, అందులో 850 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ వదిలేస్తుంది. పోగా 500 రూపాయలు మీ దగ్గర కట్టించుకుంటుంది. 500 రూపాయలకు 2 సూదులు వేస్తాం. ఒకటి ఈ రోజు కట్టిందంటే ఓకే, కట్టలేదంటే మళ్ళీ 20 రోజులకు వస్తే మళ్ళీ ఇంకొక సూది. ఆ 2 సూదులు వేసిన తర్వాత కూడా కట్టకపోతే మీ 500 మీకు వాపసు ఇచ్చేస్తాం, అందులో అనుమానం లేదు. ఒకవేళ కుర్రదోడ పుడితే 5-10 కుర్రదోడ పుడతాయని చెప్పిన 95 పేదోళ్లే, ఒక 5-10 కుర్రదోడు పుడితే 250 రూపాయలు మీకు వెనక్కి ఇస్తాం, అందులో అనుమానమే లేదు. సో ఇంత భారీ సబ్సిడీ ఉండేది, వేసిన సూదల్లా పేదోడు పుట్టేది, తర్వాత పుట్టిన దూడ కూడా కడితే దండిగా పాలిచ్చేది, తర్వాత మీకు కావాల్సిన జాతులు ఎంపిక చేసుకోగలిగేది, ఈనేటప్పుడు కష్టం లేకుండా ఈనేది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి భవిష్యత్తులో అంతా పేదోడుల సెమెన్ రాబోతుంది. కాబట్టి రైతులందరూ ఈ ఉపయోగాన్ని, ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నది నా మనవి. ఓకేనా? తర్వాత ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. మామూలుగా ఎద ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఏ రకంగా చూసుకున్నట్టయితే మీ పశువులు బాగా కడతాయనేది తెలుసుకోవాలి. మొట్టమొదటగా సాధారణంగా ఎద ఇంజక్షన్ వేసుకునేటప్పుడు ఏ టైంలో వేసుకుంటే బాగా కడుతుందనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఎద లక్షణాలు గుర్తించడం, ఏ సమయంలో ఎద వేసుకుంటే బాగా కడతాదని తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఎద ఇంజక్షన్ వేసుకుంటానే కట్టాలని రూల్ లేదు. వేసిన ఒక 100 పశువులకు వేస్తే ఒక 30-40 మాత్రం కడతాయి, మిగిలిన కట్టకపోయే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కట్టకపోవటానికి గల కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాల్లో 1, 2, 3 లెక్క ఎంచుకుంటా పోయి మన పశువు దేనికి కట్టలేదనే విషయం తెలుసుకొని దాన్ని బాగు చేసుకోగలిగితే గనక నీకు ఆ పశువు కట్టించుకునే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైనది మేపుకు సంబంధించి ఒక 2-3 విషయాలు చెప్పి ఇది ముగిస్తాను, తర్వాత క్యాంపు పెట్టుకుందాం. సో ఎదకొచ్చేటప్పటికి ఆవు చాలా ఆరోగ్యంగా బాగా బలిష్టంగా ఉండాలి. మనం ఏ మేపు పెట్టినా మొట్టమొదట శరీరం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఆ మేపు అంతా. దాని తర్వాత పాలకపోతుంది. పాలకపోయిన తర్వాత మిగిలితే ఆహారం అప్పుడు గర్భానికి పోతుంది. అప్పుడే అది గర్భం ఎదుగుదల వచ్చి మీకు కట్టేదానికి ఉపయోగపడుతుంది. ఇది బాగా తెలుసుకోవాలి. మేము రోజు మేపుతున్నాం సార్, ఆవు బాగుందనంటే కట్టవేవి. ఆవు బాగుతో పాటు పాలు పోతుంటే పాలు పోయిన తర్వాత గర్భం పోయింది మాత్రమే మనకు మిగులుతుంది. కనుక మనకు ఎదకొచ్చినప్పుడు ఎద ఇంజక్షన్ వేసుకున్న తర్వాత దానికి చాలా సందర్భాల్లో ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. అంటే మనం వేసిన సెమెన్ లోపల ప్రయాణించడానికి కానీ, లోపల గుడ్డు బయటికి రావటానికి కానీ, వచ్చిన గుడ్డు ప్రయాణం చేయటానికి కానీ, లోపల పిండం ఏర్పడేదానికి కానీ,
ఆ పిండము ఒక చోట అతుక్కునేదానికి గాని, అతుక్కున్న తర్వాత ఎదుగుదలకు గాని, వీటన్నిటికీ మామూలు స్థాయి కంటే 5 ఎక్కువ శక్తి అవసరం ఉంటది. అంటే 10 మిల్లీగ్రాముల ఎనర్జీ మామూలుగా కావాల్సి వస్తే 50 మిల్లీగ్రాములు కావాలి ఆ పశువుకి. ఎప్పటి నుంచి అంటే ఎదకొచ్చినప్పటి నుంచి తక్కువ అంటే 4 రోజుల పాటు. సో దానికి కావాల్సిన ఆ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే శరీరంలో అప్పటికప్పుడు తయారు కాదు. ఖచ్చితంగా మనం బయట నుంచి పెట్టాలి. బయట నుంచి ఏమి పెడితే శక్తి వస్తుందంటే సాధారణంగా రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిది బెల్లం గాని, బెల్లం నీళ్లు గాని, తర్వాత టెంకాయ నీళ్లు, తర్వాత డైరెక్ట్ గా కోడిగుడ్లు కూడా పెట్టచ్చు. ఇంకా శక్తినిచ్చే పదార్థాలు మంచి రాగి గంజి గాని, బియ్యపు గంజి గాని పెట్టచ్చు. ఇంకా మీరు బాగా పెట్టగలిగితే, చేయించుకోగలిగితే ఇంట్రావినస్ నరానికి బాటిల్ కూడా ఎక్కించుకొని, శక్తినిచ్చే బాటిల్ ఎక్కించుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా పలు పద్ధతుల్లో శక్తినిచ్చే పదార్థాలు బాగా మేపి అప్పుడు ఇంజెక్షన్ వేసుకున్నప్పటి నుంచి కనీసం ఒక 20 రోజులు చేసుకోగలిగితే బాగా కట్టే అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. ఈ శక్తి కాకుండా దానికి ప్రోటీన్లు, మాంసకృత్తులు చాలా అవసరం. మాంసకృత్తులు కట్టేదానికే కాకుండా పశువుకు చాలా సందర్భాల్లో అవసరం. ఏ రకంగా అంటే మనం అన్నం తినేటప్పుడు ఉత్త అన్నం తినం, అన్నంతో పాటు పక్కన పప్పు, ఒక కూర ఏదో పెట్టుకొని తినమా? మనము అన్నం తినేదంతా కూడా ఏంటి అంటే మామూలు మేసే గడ్డి. పప్పు అని ఏదైతే మనం అన్నంలో పెట్టుకొని తింటున్నామో పశువులకు అది ఏంది అంటే ప్రత్యేకంగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు ఉండేటువంటి గడ్డి పెట్టడం. ఆ మాంసకృత్తులు ఉండే గడ్డి ఏందనంటే అలసంద తీగలు, పెసల తీగలు, తర్వాత ఇంకా చెప్పాలంటే సులభంగా దొరికేటువంటిది సూబాబులాకు. మీరు ఎక్కడ చూసినా సూబాబులాకు ఉంటుంది, అవిసాకు. ఇవన్నీ కూడా దాణ, ఇవన్నీ మాంసకృత్తులు ఇచ్చేటివి. ఇవి కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఇది పెట్టగలిగితే మాత్రమే లోపల పిండం బాగా ఎదుగుదలొచ్చి బ్రతికి ఒక చోట అతుక్కునే దానికి వీలవుతుంది. సో ప్రతిసారి మనం దాణా పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు సులభంగా దొరికే వీలేందంటే ఎక్కడ చూసినా సూబాబుల చెట్లు ఉంటాయి. కానీ ఆ రకమైన గడ్డి పెట్టే అలవాటు కానీ దాని సంగతి కానీ చాలా మంది రైతులకు తెలియదు. రైతులు ఇది బాగా తెలుసుకోండి. ఈ సూబాబులాకు, కొండ చిగురాకంటాం, కొండ చిగురాకు అదో రావడం చూడండి. ఇక్కడ ఉండేది ఎదురుగా ఉండదు, మీ ఎదురుగా ఉంటుంది పెద్దగా, దాని ఎదురుగా చూడదు సీమ చిగురాకు. ఒక్క నిమిషం, ఒక 5 మళ్ళీ మాట్లాడదాం. ఈ సీమ చిగురాకు చాలా ఉత్తమమైంది, మాంసకృత్తులకు చాలా ఉత్తమమైంది. ఇది ఎంత ఉంటుందంటే ఏ గడ్డిలో కానీ దేంట్లో కానీ ఉండదు. ఇది పెడితే పొట్టేళ్ల పిల్లలకు బాగా అలవాటు ఉంటుంది. మామూలుగా చూడండి, పొట్టేళ్లకు కానీ మేకలకు కానీ అదే పనిగా మేపుతా అంటారు, కానీ మన పశువులకు మేపం. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కండ అభివృద్ధి అవుతుంది, పాల అభివృద్ధి అవుతాయి, పాలతో పాటు వెన్న శాతం పెరుగుతుంది, వెన్న శాతంతో పాటు వెన్న కాకుండా ఉండే పదార్థాలు కూడా పెరుగుతాయి. వాటన్నిటికీ మించి గర్భంలో పిండం ఎదుగుదల వచ్చి బాగా అతుక్కునేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ఎప్పుడు గాని బాగా సులభంగా దొరికేటువంటి ఈ సూబాబులాకు దండిగా పెట్టాలి. మీకు సులభంగా మీకు దొరికేటువంటి బెల్లం పెట్టాలి. ఈ 2 వస్తువులు ఇంజెక్షన్ వేసుకున్నప్పటి నుంచి తక్కువలో తక్కువ అంటే ఒక 20 నుంచి 40 రోజుల పాటు బాగా పెట్టగలిగితే మీ పశువులన్నీ కూడా బాగా కట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇంజెక్షన్ వేసుకున్నప్పటి నుంచి శుభ్రంగా నీళ్లతో కడగటం, దానికి రెస్ట్ ఇవ్వటం, ఈ రకమైన పోషక పదార్థాలు పెట్టడం, బయట ఎక్కువగా తిప్పకుండా ఉండటం, ఇవన్నీ చేయగలిగితే కనుక మీ పశువులు బాగా కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఇది అర్థం చేసుకొని పాటిస్తారని కోరుకుంటా ఉన్నాను. ఓకేనా?